నీ పేరుకి వచ్చేదేంది ప్రతిసారి బరాబర్ కొడతా నేను. ఏదైనా రైట్ ఉంది నాకు. ఉంది. ఎందుకు లేదు? ఎవరిని అడిగిపోయి చెప్పు. ఎవరిని అడిగిపిస్తా? నువ్వు కొట్లే ఆరెప్పుడు మా చెల్లని చెప్తే వినదు, ఏం చేయదు అనవసరంగా. ఎందుకు కొడతావు? వేస్తలేదు, నువ్వు రోజు చెప్తున్నా ఏం లేదు. నేను ఎప్పుడైనా చేసుకుంటా లేకపోతే నువ్వు ఎట్లా మారవని తెలుసు. నువ్వు పోయిపోయి దాన్ని చెంప మీద కొడతావు. పొద్దుపోతే జస్ట్ తిండి పెట్టకపోతే లేపకపోతే కొడతావా? ఆయన అమ్మ మీద చేసుకునేంద్రా ఎప్పుడు చెప్పినా అదే కొట్టన్నదన్నా. ఏం చేయమంటావు మరి? నీకు పడతాయి. నా పిల్ల నేను కొట్టుకున్నా. ఏమైంది ఇప్పుడు? బయట పెట్టు. ఇప్పుడు ఏంది చేస్తావా చేయవా చెప్పింది? నీ పేరుకి వచ్చేదేంది ప్రతిసారి బరాబర్ కొడతా నేను. కొడతా, కొట్టించుకున్నావా కొట్టా అంతే. అరవకు ఊకే నా మీద. అరవగా చెప్పినా మళ్ళా అరిచినావు అనుకో మంచిగా ఉండదు. బరాబర్ చేస్తా నేను తమాషా. ఏం చేస్తావు? బరాబర్ చేస్తా. నాకు ఆ రైట్ ఉంది. రైట్ ఉంది నాకు. ఏదైనా రైట్ ఉంది నాకు. ఉంది. ఎందుకు లేదు? ఎవరిని అడిగిపోయి చెప్పు. ఎవరిని అడిగిపిస్తా? అరవకే నువ్వు ఫస్ట్ గొంతేసుకొని చెప్పింది ఏం చెప్తే ఏం చేస్తలేదు. ఇప్పుడు లేచేది మళ్ళా కూడా చెప్తున్నా. ఎందుకు కొడతావు? ఎప్పుడు లేయాలి చెప్పవా? ఇప్పుడు లేచేదేమో 12-1 లేస్తావు. ఎప్పుడు ఏం పని చేయవా? చెప్పిన పని చేస్తలే కొట్టేది. కోపం తెప్పించింది చిట్టి. కొట్టినా ఏమైంది ఇప్పుడు? అరుస్తున్నావు ఊరికే సైలెంట్ ఉండరా అని. ఎప్పుడు సైలెంట్ ఉంటా అంటే ఇంకా అదే అయిపోయింది కదా. అలస అయిపోయింది. ఇంకా నీకే ఏం చేస్తా? నేనేం చేయనే కదా. నువ్వు జల్లించుకున్నావు, నేనేం చల్లలేదు. చూడండి ఎట్లా కొట్టినాడు. ఏంద్రా మరి ఏం చేయాలరా ఊరికే? చూడక్క ఎంత కొట్టినాడు. ఇట్రా చెప్పింది ఏం చేస్తలేదు. పండుకుంటది, లేవదు. అసలు ఇంట్లో ఇంటే ఉంటది. రేపు పెళ్లి చేసుకుంటే ఇంట్లో కొడతావు. అయితే నువ్వు కొట్లే ఆరెప్పుడు మా చెల్లని మనిషి దగ్గర కొడతావు. చెప్తే వినదు, ఏం చేయదు అనవసరంగా. నేను అది కోపం తెప్పించింది చిట్టి. ఆ రోజు కూడా నేను ఏమన్నా కొట్టను అన్న కొట్టు అన్నది కొట్టించుకుంది అంతే. ఇప్పుడు అదే అయింది. సోనన్న కాకుండా ఇంక అనకన్నా చెప్పుకో. ప్రతిసారి ఏదో కామెడీ చేస్తున్నావు. చెప్పు అందరికి. ఎప్పుడు లేదు చూడన్నా కళ్ళు ఎర్రగా అయిపోయింది. చూడు అసలు కొట్టేంత ఎందుకు కొడతావు? వేస్తలేదు, నువ్వు రోజు చెప్తున్నా ఏం లేదు. నేను ఎప్పుడైనా చేసుకుంటా లేకపోతే నేను చేసుకుంటా. ఆమె వండుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? లేదు కదా. అచ్చులు పడినాయి. నీకు ఎందుకు? ఆడపిల్లని కొడితే నీకేమొస్తుంది? సూపర్. నువ్వే చెప్పాలి ఆడపిల్లలను కూడా గురించి. సంసారం తీసుకొని నేనేమన్నా చెప్పాలా? వచ్చి లేపిన రెడీగా లైక్ చేయవే వంట తినాలి కదా. ఏదో టైం అయింది, పని ఒకటి అవుతుంది, పండుకుంది. పెట్టలేదు కానీ ఇప్పుడు ఈరోజు ఆకలి అయింది పెట్టమన్నా. లేవన్నా ఏం చేసావు? అయితే కొడతావా? లేకపోతే అన్నది కొట్టు అన్నది కొట్టాం. మరి ఏం చేయమంటావు? అయింది
కాకుండా ఎందుకు కొడతా నేను? అసలు నేను చెప్పేది వినకుండా కొట్టినాడు అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ పిల్లని కొట్టే రైట్ లేదు వంశీ. ఎందుకు కొడతావు? పెళ్లి చేసుకోకుండా కొడుతుండు. నీతో మాట్లాడు. నువ్వు అసలు నువ్వు ఎవడు? అసలు ఎందుకు కొడతాడే? ఎందుకు కొట్టినావు? మా ఇంట్లోకి చెప్తాను. ఇంట్లో కాకుండా మా ఇంట్లో కూడా చేసి చెప్పు, ఏం ప్రాబ్లం లేదా? సరే చెప్పు, మంచిదే. చెప్తాం అట్లా. ఏదో ప్రతిసారి ఏదో కాంప్రమైజ్ అయితే ఈయన తీసుకొని వచ్చి ఏమి ఉండవుతుంది. ఆల్రెడీ ఆడనే ఏం చేయలేదు. ఆగం చేసిండు, ఎందుకు వస్తున్నావు? ఆగం చేసిండు ఆడనే. ఆగం చేస్తున్నావు ఈమెను కూడా. నేను చేసిన చెప్పి నువ్వు కూడా అలాగనే తయారైతున్నావు. ఈ అమ్మ మంచిగా పోసు అని అమ్మ నీకు దండము. నువ్వు ఎట్లా మారవని తెలుసు. నువ్వు పోయిపోయి దాన్ని చెంప మీద కొడతావు. పొద్దు జస్ట్ తిండి పెట్టకపోతే లేపకపోతే కొడతావా? కొట్టుంటే కొడతావా? మరి కొట్టమన్నది, అది రెచ్చగొట్టింది కొట్టినా. గంట కొడతావు. కొట్టుమంత ఏదో ప్రేమతో ఇట్లా కొట్టుమన్నదేమో. సరే నెక్స్ట్ టైం ప్రేమతో కొడతా, ఓకేనా? నువ్వు వెళ్ళిపో ఫస్ట్. తెలుసు కదా, ఎత్తిన లేపుడే. మరి వాళ్ళు మజాకులు ఆడుతున్నారు, నేనేం చేయమంటావు? నన్ను పిలిచి రాకంటావు. నువ్వు ఆయన అడుగుతావేమని చెప్తే ఎందుకు అడుగుతావే? ఇట్లా పడుతున్నావు ఎందుకు మరి? సీఎ నాకు దీనికి కొట్టినాడా పొద్దున? ఏం లేకపోతే నాకైతే నవ్వు వస్తుంది అంటాడు. ఏందన్నా ఏమో మరి, దాన్ని కొడితే ఇది నవ్వుతున్నారు వీళ్ళు. అన్న కొట్టు అన్నది, అన్న కొట్టినా. కొట్టుంటే కొడతావా? కొట్టేది అమ్మాయిని. నేను నార్మల్ ఇట్లా టచ్ చేసిన, దాని సెన్సిటివ్ స్కిన్. నార్మల్ గా ఇట్లా టచ్ చేస్తేనే కొట్టి ఇట్లా అసలు రీజన్ లేదు కొట్టడానికి. నేను అంటే లేవలేనంట, ఫుడ్ చేయలేనంట కొట్టినాడు. పెళ్ళైందా ఏమన్నా కొట్టడానికి? నేను పని మనిషి అనుకుంటున్నావా నన్ను? ఎప్పుడన్నా అట్లా అన్నా? నువ్వు అట్లనే అనుకుంటున్నావు కాబట్టి నన్ను ఎందుకు కొట్టినావు? ఏమైతుంది ఆయన ఎందుకు అందరిని పిలిచి రచ్చ చేస్తున్నావు? చెప్పవా? అడిగేటోడు ఎవరు లేడనే కదా నువ్వు నన్ను ఈ రోజు. నన్ను ఎవరు అడగాల్సిన అవసరం లేదు, నువ్వే అడుగుతావు. మస్తు చేసేసావు అబ్బా, మస్తు చేస్తున్నావు ఇలా అందరి ముందు. ఇప్పుడు అవును చేస్తాను మరి. ఇట్లా కొట్టుడేంద్రా ఎంత మాత్రం అంటే పాపం. వాళ్ళ మమ్మీకి కూడా చెప్పమని చెప్తా. చెప్పు, ఏం కాదు, నేను మాట్లాడుకుంటా అమ్మతో. ఏందంట పోయి చెప్పు. ఏందో పెద్ద ఊరికే ప్రతిసారి చూస్తుంటే. ఎప్పుడైనా లేచినావు ఆ టైంకి? ఏందన్నా చూసేది? ఇట్లే ఉంటది. అరే పొద్దున ఫ్యూచర్ లో కూడా ఇట్లే ఉంటే? అదే ఫ్యూచర్ కదా, ఫ్యూచర్ లో అప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? అమ్మ మీద చేసుకునేంద్రా చెప్పినా అదే కొట్టన్నదన్నా, ఏం చేయమంటావు మరి? ఆ రోజు కొట్టమన్నది, కాఫీ కొట్టలే మొక్కన. మజాక్ లేదు నాకు తెలుసు. ఎవడు మసాక్ చేసిండు అసలు దాని. ఇప్పుడు వీళ్ళందరూ పిలిచి ఎందుకు రచ్చ చేసినావు? వీళ్ళందరూ ఎందుకు రచ్చ చేసినావు? అట్లా కాదు, ఎంత రాకు చల్లవాడు. సరే ఏం చెప్పు. మా తమ్ముడు మా ఇంట్లో చెప్తాడు కొట్టి కొట్టి. నేనే చెప్తాను ఇంట్లో, ఓకేనా? హ్యాపీయా? చెప్పు మరి, కాల్ చేసి ఫోన్ చేయి. నేనెందుకు చేస్తాను? చెప్పు ఏం కావాలి. వీళ్ళు ఎందుకు రచ్చ చేస్తున్నారు? కావాలి నాకు కొట్టన్నదన్న, అందుకే కొట్టినా. కొడతారు అట్లా. అయ్యా చూడ ప్రతిసారి ఊరుకుంటుంటే ఏం చేయడానే కదా, సైలెంట్ ఉంటానే కదా. సైలెంట్ ఉంటానే కదా, ఏం చేసినా కూడా అంతే. అదే అలసైపోయింది కానీ నీకు ప్రతిసారి. నాకు తెలియదు, నేను లోపల ఉన్నదాన్ని పిలుచుకొని వచ్చారు. నేను ఏ ఇంట్రో కూడా కట్టలే. కావాలంటే కలిసి అంటాడు. కాదు వంశీ, నువ్వు హార్ట్ ఫీలింగ్స్ అని చెప్పకు, అర్థమైందా? మస్తు అసలు నువ్వు అన్న, అది నేను లేపినా అన్న వచ్చి మంచిగా చేసుకుందాం, ఏదో ఒకటి చేద్దామని. తిన్ని ఆకలి అవుతుంది, ఏం తినలేను. రోజు నేనే నీకు వండి పెడతాను. అవును, ఈ రోజు ఆకలి అయింది, అడిగినా ఎప్పుడన్నా అడుగుతానా నిన్ను? నేను లేట్ లేస్తాను కదా, నువ్వు బయట తింటావు, మౌని వాళ్ళ ఇంట్లో తింటావు. ఈ రోజు ఎందుకు ఎక్కువ చేసినావు? నువ్వు నన్ను ఏమైనా పెళ్లి చేసుకున్నావా? చేసుకుంటాడు ఎట్లయినా. పెళ్లి చేసుకున్నా అంతకు మించి కొడతాడు ఆయన. అసలు కొడతానా నేను? ఎప్పుడన్నా కొట్టినా? చేయి కూడా లేపండి నీ మీద. ఆయన 4 o'clock వరకు స్టార్టింగ్ చేసిండు. మరి నువ్వు చేస్తున్నావు చాటి 4 o'clock బయట కూడా పిలుచుకుని పోయినాడు. ఐస్ క్రీమ్ కి పిలుచుకోవాలి. నైట్ లేట్ కాదా మరి? 4 వరకు తిప్పినాడు అన్న పొద్దున్నే. ఈ పానకమ్మల పొడ కూడా మధ్యలో వచ్చింది నైట్. మరి పిలుచుకుపోయినాడు. ఐస్ క్రీమ్ అంటే ఎందుకు పోను? మరి లేట్ అయింది అని అంటే ఎందుకు లేట్ అవ్వదు? నేను లేచినా కదా మరి, నేను లేచి అడిగినా కదా, ఎందుకు అడగలేదు? వాడికి అమ్మాయితో షూటింగ్ అని పోతున్నావు. బాబా బాబా మస్ మాకు బయట షూట్ అంటే మేము చేసుకోవద్దా? సారీ ఎందుకు చెప్తే చెప్పాలి? ఇటు చూడు. సరే ఏం చేద్దాం చెప్పు. నాకు చెప్పమను, ఎందుకు కొట్టిండో నాకు రీజన్ కావాలి. నువ్వు లేవలేవు ఎందుకు చెప్పినాడు మరి రాత్రి? ఎందుకు చాట్ చేసినాడు? ఎందుకు ఫోన్ మాట్లాడినాడు?
నేను లేవలే. నీకు షూట్లు ఉన్నాయి బయట వేరే అందగత్తెలతోని, అందుకొరకే నువ్వు లేచినావు. ఈ నాకుగానే మొత్తం తయారు చేస్తున్నట్లు వాడు. ఆయనకి ఇంకా బుద్ధి రాదు. ఇప్పుడు సోమవారం కూడా తోడైంది మళ్ళీ అన్ని వేసుకోబోతున్నావు. నువ్వు పోతున్నావు ఇప్పుడు చెప్పు. చూడు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ముందు నీకు అర్థమైతలేదు. ఏ, చల్ పక్క. ఏ, సారీ చెప్పు. నువ్వు కొడతాస్తావు అని చెప్తున్నా, నీకు పడతాయి. ఆయననే కొట్టే ఎంత రూపాయలు చూపిస్తున్నాడు చూడు. ఏ అమ్మాయికి సారీ ఎప్పుడా కొడతారు అమ్మాయి నీ ప్లేట్ ఓ ప్లేట్ ఏదిరా వాళ్ళ పిల్ల కొట్టేశాను మన ఇద్దరు కొట్లాడుకుంటారు రూమ్ లో అన్నాడు నా పిల్ల నా నేను కొట్టుకున్నా ఏమైంది ఇప్పుడు బయట పెట్టు ఎందుకు కొట్టినావు చెప్పు. బరాబర్ కొడతా ఇప్పుడు కూడా కొడతా కొడతా కొంచెం కూడా కెమెరా కూడా కొట్టు. నువ్వు నిన్ను చూసి ఫ్యాషన్ తరవాడు వాళ్ళ అమ్మాయిలు కొట్టాలని నువ్వు కొట్టు, నేను చూసి ఎట్లా కొడతావు నన్ను ఇప్పుడు. మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ అడుగుతున్నావు కొట్టుకోటని జరుగు కొట్టిన కొట్టు మీరు ఇట్లా పట్టండి నన్ను కొడతా ఉంటే కొట్టదా చెప్పు కొట్టదా కొట్టు. ఎందుకు కొడతారు చెప్పు నువ్వు ఎందుకు మీది మీది కూతున్నావు చెప్పు వంశీ చెప్పు. మరి ఊరికే కొట్టించుకోవాలి మళ్ళీ కొట్టుకోవడం బయట సందర్భం పెట్టి పడదారా మరి జిన్ను కూడా ఎప్పుడు లేదు జిన్ను కూడా ముద్దుంది నేను కొట్టడానికి మరి కొట్టాలి కొట్టినా ఒప్పుకున్నా వాళ్ళే నమ్మద్దు. అదులే కదా చెప్ప మీద ఎందుకంత యాక్టింగ్ చేస్తున్నా వీళ్ళందరినీ మీద పడుతున్నారు ఇప్పుడు కొట్టు. చూడిగో కెమెరా చూపిగో చూడు చూడు ఎంత మంచిగా కొట్టినట్టు చూడు. యూతలో కూడా పెట్టాలా ఒక చెప్ప చూపిస్తే ఇంకో చెప్ప చూపినాడు గాంధీ చూడు కొట్టు. ఇది నిజంగా అంతేనా లిప్స్టిక్ తీసుకురాబో ఇది చెప్పదు కాదు ఇది లిప్స్టిక్ తీసుకురాబో మోసం చేసి పెడదాం ఏంది లిప్స్టిక్ కదా ఇది లిప్స్టిక్ కాదు అచ్చులు. చేయి చూపిరా నా చేయి కాదు చిట్టి చేయ ఎవరు చేయో మరి ఇంత ఇంత డిస్టెన్స్ ఉంటాయా ఇంత ఇంత పెద్ద ఏళ్ళు. ఇదే చెయ్యి ఇగో లిప్స్టిక్ ఇది లిప్స్టిక్ కాదు మెహందీ. ఇది ఇది ఏడా అది మెహందీరా. మరి ఏడుకెళ్ళి పెట్టినది అయ్యా ఆడపిల్ల మీద ఎందుకు చేస్తున్నావు బ్రో అబద్ధాలు ఆడిట్లా తమ్దం చేస్తే చేయకపోతే కొట్టిండు శ్రీ. ఫస్ట్ దిగ్ పెద్ద మాటలు ఇట్రా ఇక్కడ లిప్స్టిక్ ఇక్కడ కొట్టినాడు. ఇట్రా ఫస్ట్ కెమెరామెన్ ఇట్రా కెమెరామెన్ మిస్ ఇన్సిస్కిరియా వన్స్ కమ్ విత్ మీ సోదాన్ని ఇది పాపం చేస్తుంది మీరు రెడీ ఏ రెడ్ ఫ్లేవర్ క్యాండీ లేదు ఏమో అడిగినావు ఎగురుతున్నావు గాల్లా రిపోర్ట్ చేస్తాను లిప్స్టిక్ తీసుకో అవతల కూడా పెడదాం వద్దొద్దు నువ్వు ఏదైనా పెడతా లిప్స్టిక్ పెట్టు ఇవి వస్తున్నాయి చూడు లిప్స్టిక్ మరకలు అని అంటారు. పోయిరే నీకే కనిపిస్తున్నాయి సో ఇంకా ఇది మూడు ఉన్నాయా లేదా అక్క? అవి ఎవరేళ్ళు ఫస్ట్ అది చెప్పు వాళ్ళకి నీవే కుక్క నుండి కొడుతుంది ఇప్పుడు పర్మనెంట్ చెల్లది ప్రాంక్. ర్యాంక్ నవ్వు రాలే మళ్ళా ఇది Serious కదా? ప్రాంక్. నాగార్జున మీరు ప్రాంక్ చేస్తే మాకు నవ్వు రాలే కానీ సోనాన్న నిజం అంటే సీరియస్ అయ్యింది కదా ఫస్ట్ టైం ఇట్లా చూడడం సోనాన్న నాకు మస్తు నవ్వు వచ్చింది పక్కకు పోయి నవ్వుకున్నా నేను కూడా విన్నా మొదలు మొదల సో వంశం నిజంగానే కొట్టిండు కానీ మెల్లెకి కొట్టిండు. కొట్టాడు తెలుసు ఆ కొట్టుడు వేరే ఉంటది అది ఛీ, గలీజ్ మాట్లాడుతా ఉన్నారు. సరే ఇక కట్ చెప్పు చేయి. మాట్లాడు ఎవరితోనే మాట్లాడేది శ్రీ ఇదంతా ప్రాంక్. ఇద్దరే కొట్టరా